హాయ్ వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జూలైలో ప్రవేశపెట్టబడిన తెలంగాణ ఫుల్ బడ్జెట్ని చూద్దాం. అందులోని ముఖ్యాంశాలను చూద్దాం. తెలంగాణ బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. సో 2024-25 ఆర్థిక సంవత్సరంకి ప్రవేశపెట్టబడిన ఫుల్ బడ్జెట్. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2.91 lakh crores ఉంది. సో బడ్జెట్లో మనం ఫస్ట్ చూడాల్సిన ఫిగర్ ఇది 2.91 lakh crores. సో ఇది మన బడ్జెట్ అన్నట్టు. సో ఇప్పుడు డిఫరెంట్ కాంపోనెంట్స్ చూద్దాం. రెవెన్యూ రిసీట్స్. సో మన టోటల్ రెవెన్యూ రిసీట్స్ ఎంత అంటే 2.21 lakh crores. సో ఇక్కడ రెవెన్యూ రిసీట్స్. సో ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి, మనకు ఆదాయం ఎలా వస్తుంది? ఇక్కడ స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. సో మన స్టేట్ షేర్ 26,216 crore రూపీస్. సో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెంటర్ నుంచి మనల్ని. అండ్ ట్యాక్స్ రెవెన్యూ. సో ట్యాక్సెస్. సో మన తెలంగాణలో కూడా మనం ట్యాక్స్ స్టేట్ జిఎస్టీ ఉంటుంది కదా, స్టేట్ జిఎస్టీ డిఫరెంట్ ట్యాక్సెస్ వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నియర్లీ 1,38,000 crores. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే వాళ్ళకు వచ్చే డివిడెండ్స్ కానీ అలాంటివి అన్నట్టు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో. సో వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 35,208 lakh rupees. 35,000 crore rupees నియర్లీ. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఏంటి? 21,636 crore rupees. సో ఇన్ని గ్రాంట్స్ మన వాళ్ళు కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మన టోటల్ రెవెన్యూ రిసీట్స్ ఎంత? 2.21 lakh crores. సో ఫుల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా 2.21 lakh crore రూపీస్. సో ఇక్కడ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం మన స్టేట్ డెవలప్మెంట్ కొరకు మనకిచ్చే గ్రాంట్స్ అన్నట్టు. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లోన్స్. సో గ్రాంట్స్ అనేవి మనం జనరల్గా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి గమనిస్తే మనకు రెవెన్యూ రిసీట్స్ని గమనిస్తే, సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఎట్లుందంటే రెవెన్యూ రిసీట్లో ఏ కాంపోనెంట్ ఎక్కువ ఉంది? ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ ఉంది. సో మనకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, అది కూడా మన స్టేట్లోని పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఇంత ఉంది, 1,38,000 అండ్ 181 crore రూపీస్ ఇంత ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్ ఎంత ఉన్నవి? 69,572 crore రూపీస్. సో ఇన్ని క్యాపిటల్ రిసీట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎలా క్యాపిటల్ రిసీట్స్ ఏంటి? ఓపెన్ మార్కెట్ లోన్. సో వీళ్ళు బయట లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎంత? 57,112 crore రూపీస్. సో ఇంత అమౌంట్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు బయట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 3,900 crore రూపీస్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. అదర్ లోన్స్ 1,000 crores. ఇంకా వీళ్ళ డిపాజిట్స్ 4,000 crores ఉన్నవి. అండ్ లోన్ రికవరీస్ 3,500 crore రూపీస్. సో ఓవరాల్గా క్యాపిటల్ రిసీట్స్ ఎంత వీళ్ళవి? 69.5 crore. సో ఇక్కడ మనం గమనిస్తే
ఓపెన్ మార్కెట్ లోన్స్ అనేటివి 57,000 ఉన్నవి. 57,000 crore రూపీస్. సో అంటే వెరీ వెరీ హై అన్నట్టు. ఒక సింపుల్గా మనం కామన్ సెన్స్ తోటి అబ్జర్వ్ చేస్తే 57,000 వెరీ హై. అంటే వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే సో వీళ్ళకి వచ్చే రిసీట్స్ మన వేరే స్కీమ్స్ పైన కానీ ఏదైనా అభివృద్ధి పైన కానీ ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి సరిపోదు, అమౌంట్ సరిపోదు. కాబట్టి వాళ్ళు లోన్స్కి వెళ్ళిపోతున్నారు. సో అల్టిమేట్గా ఇదేంటంటే ప్రజలకి కొంచెం నష్టం చేకూరుస్తుంది. అంటే ప్రజలపైన ట్యాక్సెస్ మోపడానికి వీటిని రాబోయే రోజుల్లో ప్రజలపై ట్యాక్సెస్ వేయడానికి కారణం అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ సో ఆల్రెడీ నెగిటివ్లో స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ 5,000 crore నెగిటివ్లో ఉంది. సో దానిపైన ఇంకా వీళ్ళు లోన్స్. సో ఇది సో లోన్స్ అనేది సహజం యాక్చువల్గా, బట్ అవి తగ్గుతూ పోతుంటే మంచిది. సో ఐడియల్గా ఎవరు ఉండరు, లోన్స్ తీసుకుంటారు, బట్ తగ్గుతూ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ సో ఇప్పుడు మనం రెవెన్యూ రిసీట్స్ చూసాం, క్యాపిటల్ రిసీట్ చూసాం. సో ఓవరాల్గా టోటల్ రిసీట్స్ ఎంత ఉన్నాయి? 2.9 lakh crores. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2,20,944 crore రూపీస్. సో అందులోనే ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో లోన్స్ తీసుకున్నామంటే సో వాటికి ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ కడతారు. ఎంత కడుతున్నారు? 17,729 రూపీస్ lakh 17,729 crore రూపీస్ ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అన్నట్టు. అట్లా సో మనం తీసుకునే లోన్స్ ఎక్కువ ఉంటే మనం ఇంట్రెస్ట్ని ఎక్కువ పే చేస్తాం అన్నట్టు. సో అప్పుడు ప్రజల నుంచి ఎక్కువ గుంజాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి? సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. 33,486 crore రూపీస్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ ఏంటంటే ఇది మన స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నట్టు. అండ్ లోన్స్ అన్నాడు. సో ఇవి మళ్ళీ తిరిగిన లోన్స్ ఇవన్నీ చెల్లించడానికి ఇంకా అదర్ డిస్బర్స్మెంట్స్, క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ ఇవి కూడా 17,000. సో ఓవరాల్గా ఎంత అయింది? 2.91 lakh crore రూపీస్ ఇంత. సో ఓవరాల్గా ఏమైంది? సో మనకు వచ్చే రిసీట్స్ తక్కువ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. సో కొంచెం లో టు బడ్జెట్ ఇది. క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఆబ్వియస్గా మనం ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంత ఉంది, ఇంకా 244 crores లోటు ఉంది. సో ఓవరాల్గా 5,130. సో ఇంత లోటు. సో నెక్స్ట్ సో ఇప్పుడు బడ్జెట్ అంచనాల ప్రకారమే ఈ ఫైనాన్షియల్ వెళ్ళిపోతే సో వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఫైనాన్షియర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 5,000 ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రెవెన్యూ సర్ప్లస్ ఏంటంటే రెవెన్యూ రిసీట్స్ ఇంత ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంత ఉంది. సో వాటి మధ్యలో తేడానే ఇంత. బట్ మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సో మనం సో ఆడికాడికి చేయలేం కదా. సో ఏదైనా ఖర్చు పెట్టాలి ప్రజలకి. సో డిసడ్వాంటేజ్ పీపుల్ ఉంటారు, సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టాలి. సో ఆబ్వియస్గా సో ఇక్కడ రెవెన్యూ సర్ప్లస్ ఉన్న మనం లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఫిస్కల్ డిఫిషిట్ అంటే ఏంటి? 49,255 crore రూపీస్ ఉంది. సో ఇది అల్టిమేట్ బారోయింగ్ రిక్వైర్మెంట్ అన్నట్టు. సో వీళ్ళ బారోయింగ్ రిక్వైర్మెంట్ ఇంత ఉంది అన్నట్టు. సో ఇంత ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి, లోన్స్ తీసుకోవాలి, లేకుంటే నడవదు అన్నట్టు.
సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మనం బడ్జెట్లో చూసేది. సో అండ్ ప్రైమరీ డిఫిసిట్ అంటే సో మనకు ఉన్న ఫిజికల్ డిఫిసిట్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ పోగా ఉండేదే ప్రైమరీ డిఫిసిట్. సో ఇది 31,525, ఎందుకంటే ఆల్రెడీ 17,729 crore రూపీస్ అనేవి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనకు టోటల్ డిఫిసిట్ ఇంత ఉంది, బట్ అందులో ఇంట్రెస్ట్ పేమెంట్సే ఇంత ఉన్నాయి. సో ప్రాథమికంగా మనకు లోటు ఇంత ఉంది, ఓవరాల్గా ద్రవ్య లోటు ఇంత ఉంది 49,000. సో అదికి ఫిజికల్ డిఫిసిట్కి ప్రైమరీ డిఫిసిట్కి తేడా అన్నట్టు. సో ఒకసారి గమనిస్తే మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, సో టోటల్ ఎక్స్పెండిచర్. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్ మెయిన్గా ఫిజికల్ డిఫిసిట్స్ ఎంత ఉన్నాయి, ఫిజికల్ డిఫిసిట్ ఎంత ఉంది అంటే ఇది వెరీ అంటే అన్నీ మనకు గుర్తుండాలి. బట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఫిజికల్ డిఫిసిట్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు, రెవెన్యూ రిసీట్ ఎంత, అందులో ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ టోటల్ రిసీట్స్ ఎంత. సో ఇవి చాలా కీ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నా రికమెండేషన్ అయితే అన్నీ గుర్తుపెట్టుకోవడం బెటర్. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. సో స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ గురించి మాట్లాడాం. సో అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము, 26,000 crores అప్రాక్సిమేట్లీ. సో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అసలు ఏంటి స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటి అనేది కొంచెం చూద్దాం, ఈ కాన్సెప్ట్ని చూద్దాం. సో స్టేట్ షేర్, సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280 ప్రకారం మనకి ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే స్టేట్స్కి ఎంత ట్యాక్సెస్లో ఎంత పంచాలి అనేది చెప్తుంటుంది ఈ ఫైనాన్స్ కమిషన్. సో ఇప్పుడు ప్రజెంట్గా ఫామ్ చేసిన ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా, ఇతను చైర్మన్. సో అరవింద్ పనగారియా గారు ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్. సో వీళ్ళు ఏంటంటే 2026 నుంచి 31st, సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్స్కి వర్తింపజేస్తారు. సో వీళ్ళు రిపోర్ట్ బై అక్టోబర్ 2025 ఇస్తారు గవర్నమెంట్కి. వీళ్ళు ఇచ్చిన బేస్ చేసుకొని ఎలా ట్యాక్సెస్ని స్టేట్స్కి పంచాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఈ ఫైనాన్స్ కమిషన్లో మెంబర్స్ ఎవరు, ప్రజెంట్ ఉన్న మెంబర్స్ ఎవరంటే అజయ్ నారాయణ్ ఝా, నెక్స్ట్ అన్నీ జార్జ్ మాథ్యూ, ఈమె ఉమెన్ మెంబర్. కరెంట్ ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్లో ఉమెన్ మెంబర్ అన్నీ జార్జ్ మాథ్యూ. ఈ అజయ్ నారాయణ్ ఝా ఇతను 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా మెంబర్ అండ్ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ. నెక్స్ట్ మనోజ్ పండా, నెక్స్ట్
సౌమ్యకాంతి ఘోష్, డాక్టర్ సౌమ్యకాంతి ఘోష్. సో వీళ్ళు కరెంట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్. సో అరవింద్ పనగారియా గారు చైర్మన్. సో ప్రజెంట్ మన స్టేట్ షేర్స్ని 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన దాని ప్రకారం ఇస్తున్నారు అన్నట్టు. 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరు? ఎన్కే సింగ్ గారు. సో వీరు రికమెండ్ చేసిన దాని ప్రకారం డివాల్యుయేషన్ చేస్తున్నారు. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకి సో వర్టికల్ డివాల్యూషన్ 41%. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సెంటర్కి 100 crore రూపీస్ వస్తే అందులో 41 crores స్టేట్స్కి పంచాలి. సో సెంటర్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఆబ్వియస్గా దానికి వచ్చిన ఆదాయాన్ని స్టేట్స్కి పంచాలి. సో 41% వీళ్ళు రికమెండ్ చేశారు అన్నట్టు 15th ఫైనాన్స్. సో వీళ్ళు నెక్స్ట్ ఫైనాన్స్ ఈ 16th వాళ్ళు ఎంతనో కొంత రికమెండ్ చేస్తారు. సో అప్పుడు ఈ 2026 నుంచి 31st ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వీళ్ళు చెప్పిన అప్లికేబుల్ అవుతారు. అండ్ ఇప్పుడు 41%. సో ఈ 41 crores పంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 crores ఉండదు కదా, 41 crores పంచాలి. ఈ 41 crores మనం అన్ని స్టేట్స్కి పంచాలి. సో అన్ని స్టేట్స్కి ఎట్లా పంచుతామంటే దానికి హారిజంటల్ డివల్యూషన్ అని ఉంటుంది. హారిజంటల్ డివల్యూషన్. సో హారిజంటల్ డివల్యూషన్లో మనం ఏం చేస్తామంటే అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ట్యాక్స్ ఎఫర్ట్. సో అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ట్యాక్స్ ఎఫర్ట్కి 2.5%. డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్కి 12.5%. అంటే దాని మీనింగ్ ఏంటంటే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే సపోజ్ జనాభా నియంత్రణలో పెట్టుకొని మంచిగా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్ అంటే దాన్ని చూస్తే వాళ్ళకి 12.5% వస్తుంది అన్నట్టు. అంటే వాళ్ళకి వచ్చే 100%లో ఒక స్టేట్కి వచ్చే 100%లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ద్వారా వస్తాయి అన్నట్టు. సో ట్యాక్స్ ఎఫర్ట్ మంచిగా ఉంటే అట్లా వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు 2.5% అనేది ట్యాక్స్ ఎఫర్ట్కి ఇచ్చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు 41 crores 2.5% అనేది 2.5% అనేది ట్యాక్స్ ఎఫర్ట్ ప్రకారం అలాట్ చేస్తారు అన్నట్టు. సో అప్పుడు అలాట్ చేసినప్పుడు ఒక ఎక్స్ అమౌంట్ వస్తుంది. సో ఈ ఎక్స్ అమౌంట్ అనేది ఈ ఎక్స్ అమౌంట్ని డిఫరెంట్ స్టేట్స్కి వాళ్ళ ట్యాక్స్ ఎఫర్ట్ ఆధారంగా పంచుతారు. సో ట్యాక్స్ ఎఫర్ట్ ఎవరైతే ఎక్కువ అంటే సపోజ్ ట్యాక్స్ ఎఫర్ట్ అంటే ఏంటి, మన స్టేట్లో మన ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నవి, సెంటర్కి ఎక్కువ లాభం వచ్చింది. లైక్ మనకు సిజిఎస్టీ కూడా ఉంటుంది కదా. మనము సపోజ్ రెస్టారెంట్కి వెళ్ళినాం అనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళిపోతే మనకి ఏంటి ఎస్జిఎస్టీ ఉంటుంది, సిజిఎస్టీ కూడా ఉంటుంది. సో ఇవి ఆబ్వియస్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, సెంట్రల్కి వెళ్ళిపోతున్నాయి. అట్లనే డిఫరెంట్ ట్యాక్సెస్ కూడా సెంట్రల్కి వెళ్ళిపోతున్నాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ. సో ఇవన్నీ సెంటర్కి వెళ్ళిపోతున్నాయి కదా, ఈ ట్యాక్సెస్ అన్నీ సెంటర్కి వెళ్ళిపోతున్నాయి. సో ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ వచ్చిన దాంట్లోకి వెళ్ళి స్టేట్స్కి పంచుతారు. అదే ఈ 41% పంచడం అన్నట్టు. 41% పంచేస్తారు. సో అందులో 2.5% అనేది సో ఈ 41%లో
అంటే సపోజ్ మనం 100 crores ఎగ్జాంపుల్ తీసుకుంటే 41 crores పంచాలి. అందులో 2.5% అనేది ఎక్స్ అమౌంట్ అయితే ఇప్పుడు ఈ ఎక్స్ అమౌంట్ని డిఫరెంట్ స్టేట్స్కి పంచుతారు. డిఫరెంట్ స్టేట్కి పంచుతారు వాళ్ళ ట్యాక్స్ ఎఫర్ట్ ఆధారంగా. సో ఇందులో ఏదైతే మంచిగా పర్ఫామ్ చేస్తుందో సో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్నట్టు. సో మన స్టేట్ నుంచి మనం ఎక్కువ ట్యాక్స్ సెంటర్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకు ఎక్కువ వస్తుంది, మిగతా స్టేట్ ఇంకో స్టేట్కి తక్కువ వస్తుంది. అట్లనే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. సో అది 12.5%. నెక్స్ట్ ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్కమ్ డిస్టెన్స్ అనేది 45%. సో ఇన్కమ్ డిస్టెన్స్ 45%. సో ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు తెలంగాణ తీసుకోండి. తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 lakh ప్లస్. సో కొన్నిటికి అంత లేదు. సో ఆ ఇన్కమ్ డిస్టెన్స్ ఆధారంగా పంచుతారు అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఎక్కువ ఉంది కదా మన అంటే, సో మనది వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్. సో అప్పుడు వాళ్ళు ఇన్కమ్ పూర్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ చేరుతుంది అన్నట్టు. అట్లా సో రెండు స్టేట్స్కి అంటే ఈక్వల్గా అంటే వాళ్ళు సో మనకి కూడా ఎక్కువిస్తే మన వాళ్ళకి తక్కువ ఇచ్చినాం అనుకో అప్పుడు మనకి సో వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి కదా. సో రెండు వాటిని కూడా మన స్థాయికి తీసుకురావాలి కాబట్టి వాళ్ళకి అప్పుడు షేర్ ఎక్కువైపోతుంది అన్నట్టు ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ బేస్ మీద ఒక 10%, ఏరియా మీద 10%, పాపులేషన్ 15%. సో చూడండి ఎంత అయింది, 2.5, 12.5, 50, 45, 60, 70, 80, 2.5, 12.5, 15, 45 plus 15, 60, 70, సారీ ఏరియా 15. సో ఈ రెండు కలిపి 30. సో పెద్ద స్టేట్స్కి సో ఏరియాకి 15 అంటే ఈ 41లో 15% ఎంతనో అవుతుంది. సో అది అది వై అమౌంట్ అయింది అనుకోండి, అది వై అమౌంట్ అయితే సో ఈ వై అమౌంట్ అనేది సో పెద్ద ఏరియా ఈ వై అమౌంట్లో పెద్ద ఏరియా ఉన్న స్టేట్స్కి ఎక్కువ భాగం లభిస్తుంది అట్లా. సో మన తెలంగాణ 12th ప్లేస్లో ఉంటుంది కాబట్టి సో మనకంటే 11 స్టేట్స్ ఎక్కువ తీసుకుంటుంది అమౌంట్. నెక్స్ట్ మనకు వస్తుంది అన్నట్టు ఈ వై అమౌంట్లో. సో అట్లా హారిజెంటల్ డివల్యూషన్ చేస్తారు. సో టోటల్గా ఎంత 100%, 2.5, 12.5, 15, 45, 60, 70, 30. సో ఏరియా పాపులేషన్. సో పాపులేషన్ ఎక్కువ ఉంటే సో ఇక్కడ కూడా మనం కొంచెం నష్టపోతాం అన్నట్టు. సో వేరే స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనం పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే పాపులేషన్ కంట్రోల్ చేస్తాం, కానీ అది అల్టిమేట్గా కొంచెం మనకి అది అల్టిమేట్గా తక్కువనే మనం ఎంత చేసినా ఇక్కడ అంత ఆ ఎఫర్ట్ అనేది రాదన్నట్టు, అమౌంట్ రాదన్నట్టు. కాకపోతే ఇది ఇంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్లో ఈ పాపులేషన్కి హారిజాంటల్ డివల్యూషన్ 27.5% ఉండే, ఇప్పుడు 15కి వచ్చింది. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో అర్థమైంది కదా. సో సెంట్రల్ అనేది దానికి వచ్చిన ట్యాక్సెస్ని షేర్ చేస్తుంది, లైక్ సిజిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎక్సెట్రా. సో కరెంట్ వర్టికల్ డివల్యూషన్ ఎంత ఉందంటే 41% ఉంది. అంటే 100 crores వాళ్ళకి వస్తే 41 crores స్టేట్స్కి పంచాలి. సో ఈ ఫ్యాక్టర్స్ మీద పంచుతుంది. సో ఇది కాన్సెప్ట్. సో అట్లా మన స్టేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, 26,000 crores రూపీస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. So next slide is very similar to the first slide.
సేమ్. సో ఓవరాల్గా ఇక్కడ పబ్లిక్ డెట్ 62,000 crore రూపీస్. సో ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేశారు, సేమ్ థింగ్ బట్ సింపుల్గా మెన్షన్ చేశారు. సో బట్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ 2,91,159 crore రూపీస్ అని ఇక్కడ ఇచ్చారు. బట్ ఇన్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ ఎ డిస్క్రిపెన్సీ. ఇక్కడేమో 59 crores ఉంది, 2,91,059 crores ఉంది, అక్కడ 159 crores ఉంది. సేమ్ అక్కడ 914 ఉంది, ఇక్కడ 814 ఉంది రిసీట్లో. సో దెర్ ఈస్ అ డిస్క్రిపెన్సీ ఇన్ ద అఫీషియల్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో పబ్లిక్ డెట్, సో ఓవరాల్గా పబ్లిక్ డెట్ ఇంత అంటున్నారు. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్లో ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారా మన బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నవి. 1,64,400 crore రూపీస్. సో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసీట్స్. సో ఇప్పుడు చూస్తున్నాయి ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసీట్స్. సో ఇంకొంచెం విడదీశారు. సో ఇది మనం డిస్కషన్ చేసాం, 26,000 crore రూపీస్ అని, స్టేట్ ట్యాక్సెస్ ఇంత అని. సో స్టేట్ ట్యాక్సెస్లో ట్యాక్సెస్ ఆన్ సేల్స్ అండ్ ట్రేడ్స్ 84,000 crore రూపీస్. సో స్టేట్ ఎక్సైజ్, సో ఇక్కడ గమనించండి, స్టేట్ ఎక్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో 25,600 crores అప్రాక్సిమేట్లీ. సో స్టేట్ ట్యాక్సెస్లో స్టేట్ ఎక్సైజ్ ఇట్స్ 25,000 crores. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్స్, సో సేమ్ థింగ్ వాట్ వి సా. ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్ రెవెన్యూ రిసీట్స్ గురించి చూద్దాం. సో ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ 900 crores అంటున్నారు. ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ 18,244. సో ఇక్కడ మనం గమనిస్తే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సో రిజిస్ట్రేషన్స్ వల్ల వాళ్ళకి ఇంత వస్తుంది, 18,228 crore రూపీస్. సో రిజిస్ట్రేషన్ శాఖ అనేది మనం ఏం గమనించాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒక ఇంపార్టెంట్ శాఖ. సో వాళ్ళకి ఇంత ఆదాయం వస్తుంది. సో ఓవరాల్గా ప్రాపర్టీ ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీస్ మీద ఇంత వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ కమోడిటీస్. సో ట్యాక్సెస్ ఆన్ కమోడిటీ ఓవరాల్గా 68,000 crore రూపీస్ సింప్లిఫైగా మాట్లాడుకుంటే. సో స్టేట్ ఎక్సైజ్ ఇంతకుముందు స్లైడ్లో మనం చూసాం, అందులో సేల్స్ అండ్ ట్రేడ్స్ మీద 33,000. సో ఇక్కడ సేల్స్ అండ్ ట్రేడ్స్ అంటే నాకు తెలిసి ఇంటర్ స్టేట్ ట్రేడ్, ఇంకా లోకల్ ట్రేడ్, డొమెస్టిక్ ట్రేడ్ అలా. సో 33,500 crore రూపీస్ నియర్లీ. వెహికల్స్ పైన ట్యాక్సెస్ అండ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్. సో ఎలక్ట్రిసిటీ మీద. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంతకుముందు మనం చూసాం 35,000. సో ఆ 35,000 ఇంకా ఎలా వస్తుందంటే జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ మీద ఇంత వస్తుందని, ఎకనామిక్ సర్వీసెస్ మీద ఇంత వస్తుందని, వాళ్ళకి ఇంట్రెస్ట్ రిసీట్స్ ఇంత వస్తున్నాయని, అండ్ గ్రాంట్స్. సో ఇది టోటల్గా ఇంకా డెప్త్ అనాలిసిస్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్.
రెవెన్యూ రిసీట్స్ యొక్క డెప్త్ అనాలిసిస్ చేస్తే ఇలా ఉంటుంది. సో మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది ఇక్కడ, స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఉంది, కమాడిటీస్ మీద ఎంత ట్యాక్సెస్ ఉంది ఓవరాల్గా, సో అండ్ ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ ఎంత ఉంది. సో సో అందుకనే వాళ్ళు ఎక్సైజ్ పాలసీ అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఎక్సైజ్ పాలసీ ఎందుకంటే ఇంత ఆదాయం వస్తుంది, వాళ్ళు వదులుకోలేరు అట్లా. నెక్స్ట్ స్లైడ్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడాం కదా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మనకి, 2.2 lakh crore రూపీస్. సో నథింగ్ బట్ ఇది అప్రాక్సిమేట్లీ 2.21 lakh crores ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ పైన, సోషల్ సర్వీసెస్ అంటే లైక్ పీపుల్ మీద వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తుంది ఇంత 91,000 crores. ఎకనామిక్ సర్వీసెస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ మీద 85,736. జనరల్ సర్వీసెస్ అంటే గవర్నమెంట్ జనరల్గా వాళ్ళు రన్ అవ్వడానికి 43,761 crore రూపీస్. సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే, సో 2000 ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో కంటే సోషల్ సర్వీసెస్ యొక్క ఎక్స్పెండిచర్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ యొక్క ఎక్స్పెండిచర్ పెరిగింది. అట్లనే జనరల్ సర్వీసెస్ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గింది. సో ఇవి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇండైరెక్ట్ మనకి ఈ బడ్జెట్లో ఏం చెప్తున్నారంటే, సోషల్ సర్వీసెస్ మీద మేము ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో డిఫరెంట్ స్కీమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, పీపుల్ పైన ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్, పవర్ సెక్టర్. సో సపోర్ట్ టు ట్రాన్స్కోకి, డిస్కామ్స్కి, జెన్కోకి, మిగతా వాటికి. సో ఓవరాల్గా బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నవి, 16,398 crores, అంటే నియర్లీ 16,400 crore రూపీస్. సో అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో ఇది 16,145 crore రూపీస్. సో పెంచారు అన్నట్టు. సో పవర్ సెక్టార్కి అలాట్ చేసిన అమౌంట్ని పెంచారు, ఎందుకంటే గృహజ్యోతి ఇలాంటివి మనం గమనించాలి. ఇరిగేషన్ సెక్టార్. సో ఇరిగేషన్ సెక్టార్కి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు, 22,285 crore రూపీస్ ఇచ్చారు. సో ఇది కొంచెం తగ్గింది మనం గమనిస్తే, ప్రీవియస్ ఫైనాన్షియర్కి ఈ ఫైనాన్షియర్కి తగ్గింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇమీడియట్గా నియర్ టర్మ్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం, కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నారు. సో 22,000. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టార్ ఇది కూడా. ఇరిగేషన్ సెక్టార్కి ఎంత కేటాయించారని అడిగే ఆస్కారం ఉంది. అందులో మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్కి ఎంత, మైనర్ ఇరిగేషన్కి ఎంత అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు కొంచెం బడ్జెట్ని కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్స్ రూపంలో బడ్జెట్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 25 జూలై 2024 రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను క్రింది రంగాలు అంశాలకు ప్రతిపాదించిన కేటాయింపుల ఆధారంగా క్రింది రంగాల అంశాలను ఆరోహణ క్రమంలో అమర్చు. సో 4 రంగాలు ఇచ్చారు. సో వాటికి కేటాయించిన బడ్జెట్ ఆధారంగా వాటిని ఆరోహణ క్రమంలో అమర్చమని క్వశ్చన్. సో ఒక 10 seconds టైం ఇస్తాను. సో
ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఈస్ 3 DCAB. సో ఇప్పుడు చూద్దాం. సో ఏమేమి కేటాయింపులు ఎలా ఉన్నాయని చూద్దాం. సో వైద్యము మరియు ఆరోగ్యము దీనికి కేటాయించింది ఎంత అంటే 11,468 crores ఇంత కేటాయించారు. విద్యకి ఎంత కేటాయించారు? 21,292 crores. మూలధన వ్యయం మనం ఫస్ట్ స్లైడ్లోనే చూసాం. మూలధన వ్యయం ఎంత ఉంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,486 crore rupees. షెడ్యూల్ కులాల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించింది ఎంత? 33,124 crore rupees. సో ఇప్పుడు మనం దీని ఆరోహణ క్రమంలో అమర్చితే డి అనేది వైద్యం మరియు ఆరోగ్యం, డి వైద్యం మరియు ఆరోగ్యం. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఈ నాలుగుట్లలో విద్య, నెక్స్ట్ షెడ్యూల్ కులాల సంక్షేమం, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది గ్రూప్ 1లో ఓటాన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ ఉంది, సేమ్ క్వశ్చన్, బట్ అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన అడిగారు. ఇది మనం ఇక్కడ క్వశ్చన్ ఫుల్ బడ్జెట్కి ఫ్రేమ్ చేసాం. సో ఈ కేటాయింపులను గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ కులాలకి ఎంత కేటాయించారు, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, సో విద్యకి ఎంత కేటాయించారు, వైద్యము మరియు ఆరోగ్యం దానికి ఎంత కేటాయించారు అనేది. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వ్యాఖ్యలను పరిగణించము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? గృహజ్యోతి పథకానికి బడ్జెట్ అంచనా 2,418 కోట్లు. మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను సబ్సిడీ ధరకు సరఫరా చేయడానికి బడ్జెట్ అంచనా 823 కోట్ల రూపాయలు. సో ఇందులో ఏవి సరైనవి అనే క్వశ్చన్. సో ఒక 10 seconds టైం ఇస్తా, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ ఏంటి? ఏ మాత్రమే. సో ఏంటి? ఏ స్టేట్మెంట్ ఏంటి? గృహజ్యోతి పథకానికి 2024-25 బడ్జెట్ అంచనా 2,418 కోట్లు. ఇది రైట్ స్టేట్మెంట్ అంటున్నారు, ఇది తప్పు స్టేట్మెంట్ అంటున్నారు ఆప్షన్ ప్రకారం. ఎందుకు తప్పు స్టేట్మెంట్ అంటే దీనికి కేటాయించింది 723 crores. సో అందుకే ఇది తప్పు స్టేట్మెంట్ అయింది. సో మనకి ఇప్పుడు మనం గమనిస్తే క్వశ్చన్స్ అనేది ఇలా ఒకటి అసెండింగ్ ఆర్డర్, వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ ఆధారంగా అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంది. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 6 గ్యారంటీలకి కేటాయించిన అమౌంట్, ఇది గుర్తుపెట్టుకోండి, 47,167 crores. ఇవి 6 గ్యారంటీలకి. 6 గ్యారంటీలు ఉన్నాయి కదా మనకి. కాంగ్రెస్
వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారంటీస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. సో వాటికి ఓవరాల్గా ఎంత ఇచ్చిండు ఈ బడ్జెట్లో అంటే 47,167 crores. అంటే అందులో ఏమున్నది, రైతు భరోసా ఉంది, గృహజ్యోతి ఉంది, మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీ ఉంది, గ్యాస్ సబ్సిడీ ఉంది, ఆర్టీసీ ఫ్రీ బస్ ఉంది, అట్లా. సో ఓవరాల్గా ఇంత కేటాయించారు. సో ఈ 6 గ్యారంటీలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పథకాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఆ పథకం యొక్క క్రైటీరియా ఏంది, అది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన రంగాలు లేదా అంశాలకు వాటికి బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించిన కేటాయింపులతో జతపరచు. సో ఇది మ్యాచింగ్ క్వశ్చన్ అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇది కూడా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కూడా మీరు బడ్జెట్ పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక్కసారి చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 10 seconds టైం ఇస్తాను. సో ఇప్పుడు మనం జతపరచడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ షెడ్యూలు తెగల సంక్షేమం వీరికి ఎంత కేటాయించారంటే 17,056 crore రూపీస్ని కేటాయించారు. వెనుకబడ్డ కులాల సంక్షేమం అంటే బీసీ సంక్షేమం గురించి ఎంత కేటాయించారు, బీసీ సంక్షేమం. వ్యవసాయ రంగంకి ఎంత కేటాయించారు, 72,659 crores కేటాయించారు. సో ఇది ఎక్కువ మొత్తంలో కేటాయించారు అన్నట్టు వ్యవసాయానికి. పరిశ్రమ శాఖకి ఎంత కేటాయించారు, 2,762 కోట్లు ఇంత కేటాయించారు. విశ్వవిద్యాలయకి ఎంత కేటాయించారు, 500 కోట్లను కేటాయించారు. సో ఈ 500 కోట్లలోనే ఓయూకి 100 అన్నారు, మహిళా యూనివర్సిటీకి 100 crores అన్నారు. సో మిగిలిన యూనివర్సిటీస్కి 300 crores. సో ఇది విశ్వవిద్యాలయాలకు వీళ్ళు కేటాయించింది 500 crore రూపీస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగానికి ఎంత కేటాయించారు, 774 కోట్ల రూపాయలు. సో మూసీ రివర్ డెవలప్, సో ఇది మన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో దీనికి ఎంత కేటాయించారంటే 1,500 crores. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నా పర్సనల్గా కూడా. సో ఏదైనా సరే ఇప్పుడు లండన్ కానీ ప్యారిస్ కానీ, సో వాళ్ళకు కొన్ని నదులు ఉన్నాయి. సో వాళ్ళ మెయిన్ నగరాలలో నదులు ఉన్నాయి. సో మనకున్న ఈ మూసీని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. సో ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ హైడ్రా. సో హైడ్రా ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది కదా. హైడ్రాకి ఎంత కేటాయించారు, 200 crores. సో హైడ్రా అంటే ఏంటి, సో అందరికి తెలిసే ఉంటుంది, హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో ఇది హైడ్రా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలని పడగొడుతున్నారు. సో ఇప్పుడు ఒక సెన్సేషన్ ఇది హైడ్రా. సో 200 crores కేటాయించారు అన్నట్టు బడ్జెట్లో. స్త్రీ శిశు సంక్షేమం, సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా.
స్త్రీ శిశు సంక్షేమానికి ఎంత కేటాయించారు? 2,736 కోట్లను కేటాయించారు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. షెడ్యూల్ తెగల సంక్షేమంకి ఎంత కేటాయించారు? 17,056 కోట్ల రూపాయలు. సో మనం ఇంకోసారి గుర్తు తెచ్చుకుందాం. షెడ్యూల్ కులాల సంక్షేమానికి ఎంత కేటాయించారు? మనం ఇంతకుముందు చూసాము దాంట్లో. సో 33,124 crores ఇంత కేటాయించారు. వెనుకబడ్డ కులాలు అంటే బీసీ వాళ్ళకి 90-100 crores. వ్యవసాయ రంగానికి ఎక్కువ మొత్తంలో కేటాయింపులు అన్నట్టు. సో ఎక్కువ మొత్తంలో కేటాయింపులు అంటే ఇది ఏమొస్తాయి? రైతు భరోసా, ఇంకా ఇలాంటివన్నీ వస్తాయి అన్నట్టు. రైతు ఫసల్ బీమా యోజన, అట్లా వాళ్ళు గవర్నమెంట్ ఈ అగ్రికల్చర్ రంగంలో ఏమేమి ఎక్స్పెండిచర్ చేసినో అంత కలిపి ఇంత వస్తుంది అన్నట్టు. 72,659. పరిశ్రమల శాఖకి ఎంత కేటాయించారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, యూనివర్సిటీస్కి ఎంత? 500 crores. మూసీకి 1,500 crore rupees. హైడ్రాకి ఎంత? 200 crores. స్త్రీ శిశు సంక్షేమంకి ఎంత? 2736 crores. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి కేటాయింపులు అన్నట్టు. సో మనం కేటాయింపులని మనం ఎలా చూసామంటే ఒక క్వశ్చన్స్ రూపంలో చూస్తున్నాం. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఇట్లా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్స్, జతపరచడం క్వశ్చన్స్, సో ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇవే ఈ బడ్జెట్లోని ముఖ్యాంశాలు. సో ఇంకా మీరు బడ్జెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అంటే ఇది ఫుల్ బడ్జెట్ అంటే మొత్తం అన్నీ కవర్ చేయలేం కదా ఉన్న టైంలో. సో నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను. లైక్ మన స్టేట్ పోర్టల్ బడ్జెట్ లింక్, ఈనాడులో వచ్చిన ఆర్టికల్ లింక్, సో అట్లనే మన బట్టి విక్రమార్క గారు ఇచ్చిన లింక్ అంటే అతని స్పీచ్, అది వాటికి లింక్ ఇస్తాను. అట్లనే ఈ వీడియో ఉన్న పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేయడానికి మీకు ఫెసిలిటీ ఇస్తాను. సో మరిన్ని డీటెయిల్స్ కొరకి సో ఇవి ముఖ్యాంశాలు. సో ఇంకా మీరు కొంచెం ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వాటిని చూడండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఖచ్చితంగా. సో ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది న్యూ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కామెంట్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలుగు కెరీర్ గైడ్. థ్యాంక్స్ అలాట్.